తంచిన ఆయన అయ్యా ఉంటానే తప్ప నువ్వైతే మనసులందరూ చూసి మనిషి లేక మనసులందరూ చూసావు. ఆ మనసు ప్రభుత్వం తంచిన ఆయన నీ మీద అనుకోవాలయ్యా. అనుకుంటాం అర్థం ఏంటంటే నీ మనసు అంతా దేవుని మీద పెట్టాలి. ఆయనే నా ప్రాణం, ఆయనే నా సర్వం, ఆయన నాకు దిక్కు, ఆయన లేకపోతే ఉండలేను అయ్యా. మన సెరిగిన దేవుడా, మన సెరిగిన దేవుడు మనుషులను దీవించేవాడా. ఈరోజు నా తంచిన ఆయన ఒకవేళ ప్రభన తంచిన మా మనసు ప్రభన తంచి ఒకవేళ అయ్యా నీ వాక్యానికి అవిధేతగా ఉంటే ప్రభా మనసును సరిచేయబడిన గాక, మనసును స్థిరపరచబడిన గాక. నీ ఇచ్చిన వాగ్దానం ప్రతి రోజు ప్రభా ఎవరైతే మనసు అయితే నా మీద ఆనుకున్నారో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడేవాడిగా ఉన్నారు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడి రోజున నువ్వు చేసే ప్రార్థన, దీన ప్రార్థన. ఆయన శిక్ష పడి ఉండగా వారు చేస్తున్న ప్రార్థనలు అయ్యా, వారు చేసిన ప్రార్థనలు ఎలా ఉంటే ప్రసవేదన కలిగిన వారుగా, ప్రసవేదన కలిగిన వారుగా, ప్రసవేదన కూడిన ప్రార్థనలుగా చేయి. 40 దినాలు ప్రభునందు ప్రేమ సంగమ వీటిని బట్టి మనకు కాదు కానీ ఎల్లప్పుడూ కూడా మూలుగుల ప్రార్థన దావీదు చేశాడు. ఇదిగో నేను ఆశ మూలుగుచూ చేసిన ప్రార్థన, తను చేసిన ప్రార్థన చాలా దేవుడికి ఇష్టకరంగా ఉన్నది. ప్రభునందు ప్రేమ సంగమ యేసయ్య కూడా మార్చ చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు లేపడంలో మూలుగునవాడిగా ఉన్నాడు. అయ్యా అలాంటి ప్రార్థన నీళ్ళు ఉన్నప్పుడు, అలాంటి దుఃఖమైన ప్రార్థన నీళ్ళు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నేను అనుకున్నది దేవుడు చేయబడిన గాక, నేను బలపరచబడిన గాక. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభావములను వాక్కు ద్వారా దర్శించబడిన విధానం వచ్చిన తండ్రి ఆయన మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, కృపగలిగిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు తంచిన ఆయన. యేసయ్యా నీ స్తోత్రాలు తంచిన ఆయన.